హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ సండే వ్లాగ్ అండి. నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా? ఇది ధనుర్మాసం అంటున్నారు కదా, గీతలు ముగ్గులు వేయాలంటున్నారు. అంటే నేను పెద్దగా పాటించను. ఇన్స్టాలో యూట్యూబ్లో అంతా ట్రెండ్ అవుతుంది కదా ధనుర్మాసం నేల గంట ముగ్గులు అని. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి వేస్తున్నాను. ఎలా ఉంది, బాగుందా? ఈరోజు సండేగా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారుగా. నేను మ్యాక్సిమం ఎక్కువ అన్నమే వండుతానండి. టిఫిన్స్ ఎప్పుడో ఒకసారి అలా చేస్తాము. ఈరోజు సండే ఉంటారనేసి ఇక నిన్న సాటర్డే రోజే నేను రైస్ నానబెట్టుకున్నాను దోశలు వేద్దామని నానబెట్టుకున్నా. సాటర్డే మార్నింగ్ నానబెట్టాను కానీ ఈవినింగ్ పట్టలేదండి, మర్చిపోయా, నిద్రపోయాను. డైలీ అలవాటు ఉండే వాళ్ళకైతే గుర్తుంటుంది, టిఫిన్ చేయాలి కదా పొద్దున్నే పిండి పట్టాలని. మనం అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి నాకు గుర్తులేదు. అసలు తెల్లారినాక గుర్తొచ్చింది, అయ్యో నేను దోశ పిండి పట్టలేదని. అందుకనేసి 6:30, 7 అప్పుడు పట్టానండి. పట్టి 8కి వేసాను. బాగానే ఉన్నాయి, బాగా వచ్చాయి కూడా. ఆ పులుసుని కూడా కొంచెం తక్కువే తినాలంటండి. అట్లా వెంటనే నానబెట్టుకొని ఒక 3-4 అవర్స్ తర్వాత మామూలు పిండి పట్టుకొని తిన్నా ఏం కాదంట. బాగున్నాయి కానీ చాలా బాగా వచ్చాయండి. టిఫిన్ అయితే చేసాం అందరం. మా వారు పనికి వెళ్ళిండండి, పొద్దున్నే వెళ్ళిండు. ఇక టిఫిన్ అయితే పిల్లలు మేము చేసేసి ఈరోజు మొత్తం ఇంకా తలస్నానాలు చేయాలని డిసైడ్ అయినండి. ఇది చలికాలం కదా, పిల్లలకి మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేయదు కావట్లేదు. మామూలుగా స్పీడ్గా మామూలు స్నానం చేసి పంపిస్తున్నా. అందులో ఒకటి మా చిన్నోడికి మొన్నటిదాకా దగ్గు జలుబు బాగుంది. వాడికి కూడా ఒక 3-4 డేస్ అవుతుంది హెడ్ బాత్ చేపిక. అందుకనేసి ఈరోజుగా చేపిద్దామనేసి పొయ్యి మంట అయితే చేస్తున్నానండి. మేము ఇంతగా ఆగబెట్టుకుంటాం వాటర్ అయితే. హీటర్ వాడమండి అసలు. నేను మ్యాక్సిమం హీటర్ వాడకుండా ఉండాలనే చూస్తున్నా. మాకు లేదు, కాకపోతే ఎప్పుడైనా వర్షాకాలం అప్పుడు కావాలి అంటే మా తోటికోడలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, అక్కడ ఒక బకెట్ పెట్టుకొని వస్తే అందరికీ సరిపోతాయండి హీటర్ వాటరు. ఇప్పుడైతే ఇక చలికాలమే కదా, కట్టెలు కూడా ఉన్నాయి పక్కన. ఇక అందుకనేసి ఇక మంట చేస్తున్నాను. డైలీ ఇలానే మా పొయ్యి మంట మీదనే నీళ్ళుగా పెట్టుకుంటామండి మేము మ్యాక్సిమం. ఎవరైనా ఉన్నారా ఇలా ఇప్పుడు ఇది ట్రెండ్ ఫాలో అయ్యేవారు? కట్టెల పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా, చాలా తక్కువ. మేమైతే ఇలానే చేస్తామండి. నేను అక్కడ మంట చేస్తుంటే మా వాడు అన్ని అడ్డంకులు, అటు ఇటు మట్టి పోస్తాడు, అటు ఇటు. ఆల్రెడీ కాగిపోయినాయి ఒకసారి. నేను నీళ్ళు తోడుతున్నా పెద్దోడికి చేపిద్దామని. ఈరోజు యాక్చువల్లీ అసలు కటింగ్ చేపిద్దాం అనుకున్నాం. పిల్లలు ఇద్దరికి కూడా బాగా కటింగ్ పెరిగింది, కానీ ఇక మా హెయిర్ పెరిగింది. మా వారు లేరు కదా, పొద్దున్నే వెళ్ళిపోయింది పనికి. ఏదో పని అంటే కలాస్ పని తెలుసా, కాటాలకు వెళ్ళిండండి. మార్నింగ్ 5కే వెళ్ళిండుగా. ఆయన వచ్చేసరికి నైట్ కాదు, ఆఫ్టర్నూన్ అయిద్దని చెప్పిండు. సర్లే ఇక ఈరోజు చేపిడని ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేయించానండి. మా బాబుకి, పెద్ద బాబుకి చేయించాను. ఏంటోనండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇంతే, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్న ఇంతేనా, ఏమి కొట్టుకుంటున్నారండి బాబు. ఇంటి దగ్గర ఉంటే పాపం అసలు. చిన్నోడు మహా ముదురండి, పెద్దోడిని అసలు మెసలు ఇట్లేదు. వాళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది. ఇక అందుకనే ఇక స్నానం చేయించి కొద్దిసేపు పడుకోబెడదాం, అసలు కొంచెం నాకైనా రిలాక్స్గా ఉంటుంది అనుకున్నా. లేచిన కాడ నుంచి ఎరసి చచ్చిపోతుందండి బాబు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాడు చూడండి రౌడీ, ఎంతంత ఉండగాని వాళ్ళ అన్నయ్యని బాగా కొడతాడు అసలు. వీడియోకి వెళ్ళాడు మొత్తం కూడా. వాడికి చిన్నపిల్లగాడని వాడు వదిలేస్తాడు. కానీ మళ్ళీ వాళ్ళ తమ్ముడిని నేను ఏదన్నా అంటే, ఏంటి మమ్మీ తమ్ముడిని ఏమంటాను అని నన్నే తిడతాడు. మళ్ళీ కొట్టింటి తమ్ముడు అని నాకే చెప్తాడు. మళ్ళీ నేను ఏదన్నా అంటే వాడు ఊకోడు, తమ్ముడిని అట అనమాకు ఇట్లా అనమాకు అంటాడు. నాకైతే ఆకలైందండి. ఇక అందుకే కర్రీ అయితే ఉంది, సొరకాయ చారు ఉందిలే కానీ ఇక అది పిల్లల వరకు ఉంది. మా వారు కూడా మధ్యాహ్నం రానని చెప్పిండు. మధ్యాహ్నం వస్తా అని చెప్పిండు, కానీ తర్వాత ఫోన్ చేసి రానులేరా ఇక్కడ పార్సల్ తీసుకొచ్చారు అని చెప్పి తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పిండు. ఇక సర్లే ఇక ఈవినింగ్ టైంలో ఏదైనా తెచ్చుకోవచ్చులే. ఆల్రెడీ సాటర్డే నైటు చికెన్ అంటే అక్కడ పని వాళ్ళే ఇచ్చారు, అది తిన్నాం ఆల్రెడీ. అందుకనేసి కూడా ఇక మేము తెప్పించలేదు, సండే రోజు తెప్పిలేదు. ఈవినింగ్ వస్తే తెప్పిద్దాంలే అని ఆగినాం. ఇక పిల్లలకైతే స్నానం చేయించానండి, ఇద్దరు కూడా హెడ్ బాత్ చేయించాను. చిన్నోడు పడుకుండు, పెద్దోడేమో టీవీ చూస్తానండి. ఇక నేను కూడా చేశాను. హెయిర్ బాగా ఎయిర్ ఫాల్ అవుతుందండి, డాండ్రఫ్ ఉండి ఎయిర్ ఫాల్ అవుతుంది బాగా. కొంచెం నా జుట్టు మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడదామనేసి ఈరోజు ఒక చిన్న చిట్కాలతో హెడ్ బాత్ చేశానండి. అది నాకు వర్కౌట్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తానండి. బాగానే అనిపిస్తుంది మరి కొంచెం అయితే.
ఉన్న జుట్టు ఉంటే చాలండి, ఊడిపోకుండా ఉంటే చాలు. నాది మెయిన్ అదే అండి. చాలా ఊడిపోతుంది, ఎందుకో అర్థం కావట్లేదులే కానీ ఇక అందుకని ఈరోజు కొంచెం హెడ్కి సంబంధించి కొన్ని టిప్స్ చేశా హెడ్ బాత్ చేసేటప్పుడు. అది నాకు ఇంప్రూవ్మెంట్ అయ్యాక మీకు ఖచ్చితంగా చెప్తా. ఫస్ట్ మీకే చెప్తానండి. మా వారేం చెప్పారండి, రానని చెప్పాడు కదా మధ్యాహ్నం. మేము ఉన్న వరకు మేము తినేసినాం. తీరా మళ్ళీ ఒకసారి 2:30 3కి ఫోన్ చేసి అన్నం ఉందరా బాక్స్ కట్టు వేరే వాళ్ళు వస్తున్నారు అంటాడు. నేను కర్రీ లేదు ఏం లేదంటే వాళ్ళు పార్సల్ తీసుకురావడానికి వెళ్ళారు కానీ ఎక్కడా లేవంట. పార్సల్ అంటే పల్లెటూరు 1-2 చోట్లే ఉంటాయండి పక్కన ఊర్లో, అక్కడ అన్నీ అయిపోయినాయి అంట. ఇక ఇంటికే వస్తుండే ఒక అబ్బాయి వస్తుండే కానీ అన్నం కట్టి పంపి అన్నాడు. ఏం కూర లేదు అంటే ఏదో ఒకటి చేయి, ఒక 10 మినిట్స్లో వస్తాడు అంటే నేను ఒక 2 ఆనియన్స్ ఉంటే కట్ చేసి 2 అంటే అంగన్వాడీలో ఇచ్చారు కదా మొన్న ఎగ్స్, ఆ ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, ఎగ్ ఆనియన్ కర్రీ అయితే స్పీడ్గా చేస్తున్నానండి. ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా చేస్తున్నాను ఆయన వరకే. మరి అన్నం ఉంది కర్రీ లేదు అనేసి మళ్ళీ వాళ్ళు వస్తే ఆగరు కదా, అందరికీ తీసుకొని పోవడానికి వచ్చిండు చిన్నోడు. ఇక నేనైతే 2 నిమిషాలలో 2-3 నిమిషాలలో పూర్తి చేశానండి. ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే అయిపోయింది. నా కర్రీ అయిపోయింది, బాక్స్ కడుతున్నా. ఇక వచ్చి అక్క బాక్స్ అక్క బావదని మా తమ్ముడు వచ్చి అడిగిండు. ఇక చూసుకో ఇక వెంటనే కట్టేసి ఇచ్చానండి. హడావుడిగా అయిపోయింది అసలు బాక్స్ అయితే రెడీ చేయటం. అక్కడ నేను అదే కుస్తీ పడుతున్నా, చేతులు కాల్చుకుంటున్నా, స్పీడ్గా అయిపోవాలిగా. మళ్ళీ వచ్చి అడిగి వెయిట్ చేయించుకోవటం నాకు ఇష్టం ఉండదండి. అందుకని నేను మా వారికి ఫోన్ చేసి అసలు వస్తున్నావా రావట్లేదా, వస్తుందంటే ఏదైనా కర్రీ చేద్దామనేసి, రాననేసరికి నేను డీలా చేసేసా. తీరా మళ్ళీ 3కి ఫోన్ చేసి వస్తారంటే ఏం చేయాలి. ఇక బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. వైట్ రైస్ అయితే ఉంది కానీ కర్రీ ఏం లేదు. సండే రోజు మాకు ఇన్ని పాటలు. ఒక్కొక్కళ్ళకి సండే అంటే మటను చికెను ఫిషో ఏదో ఒకటి మంచిగా నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తింటారు కదా. ఈరోజు మా ఇంట్లో కారమే అయింది. దోశలు ఫస్ట్ మార్నింగ్ అయితే దోశ తిన్నాము. పిల్లలు కూడా తిన్నారులే కానీ వాళ్ళు ఎక్కువ అన్నం తింటేనే వాళ్ళకి కూడా సాటిస్ఫై అయ్యిద్దండి. టిఫిన్లు వాళ్ళు తిన్నా కూడా ఆకలి అయ్యిద్ది పిల్లలకి ఎందుకో. వాళ్ళ కోసం అనేసి నేను ఆల్రెడీ కర్రీ చేసిన తిన్నాం. ఇప్పుడు 3 అవుతుంది కదా, ఇప్పుడు ఎటు కానీ టైంలో ఎట్లా కూర ఉంటాయి, అందుకనేసి ఆయన వరకు చేసేసానండి. పిల్లలు మేము అందరం తినేసినాం, పంపించేసిన ఆయనకి. ఇక నేను బట్టలన్నీ మడతేస్తున్నానండి. చాలా బట్టలు ఉంటే ఉతికేసిన అవన్నీ మడతేసుకుంటున్నా. ఇప్పుడు 4:35 అవుతుంది అనుకుంటా. అవును 5 అవుతుంది. బట్టలన్నీ తీసేసిన ఎండిన బట్టలన్నీ మడతేస్తున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూసి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే నాకు అర్థమైద్దండి. మీరు చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, వీలుంటే షేర్ చేయండి. నా డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. బట్టలు అయితే మడతేసేసాను. ఇక పండగ కూడా వస్తుంది కదా, చిన్నగా అన్నీ ఒక్కసారే చేయటం అంటే కుదరదు కదా. మా చిన్న గది భలే అనిపిస్తుంది కదండి, బాగుంది కదా చిన్న గది. ఇక ఈవినింగ్కి అయితే ఇప్పటికీ మా వారు రాలేదు ఇంకా. ఇక ఆయన వచ్చి చికెన్ తెచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే టమాటా చారు పెడదాం అనేసి ఒక పక్కేమో రైస్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇటు పక్క టమాటాలు చింతపండును కూడా ఉడికిస్తున్నానండి. టమాటా చారే మాకు సండే రోజు కొంచెం చాయ్ పెట్టుకుందామని పాలు తెచ్చుకున్నా కానీ పెట్టుకోలేదు. ఆ పాలు మార్నింగ్ కల్లా ఆగమైపోయినాయండి. ఇక మార్నింగ్ బాక్స్కి వంకాయ టమాటాలు అయితే తీసుకున్నాను కూరగాయల బండి వస్తే. ఇదేనండి మా సండే వ్లాగ్ అయితే ఇది. ఈరోజైతే ఇదే మాకైతే. నైట్ డిన్నర్ వచ్చేసి టమాటా చారు, వైట్ రైస్, పెరుగు, ఆ కారపొడి చూడండి మా అమ్మ కొట్టి పంపించింది ఆ కారపొడి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.